ఈ తోరణమైన పెట్టగానే డోర్కి కలొచ్చింది. అదేంటిది? సాల్ట్. ఫ్లవర్ అది. హ్యాపీ ఉగాది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మనకి కొత్త సంవత్సరం కూడా స్టార్ట్ అవుతుంది కదా, అందుకే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. మనకి ఉగాది అంటేనే మెయిన్గా మామిడి తోరణాలు, పూలదండలు, ఇంకా వేప కొమ్మలు కూడా డోర్కి పెట్టుకుంటాం. కానీ ఇక్కడ అన్ని మామిడి ఆకులు కొనుక్కొని తోరణాలు కట్టే అంత ఛాన్స్ లేదు. అందుకే ఈ ఆర్టిఫిషియల్ తోరణాన్ని కట్టిన. ఈ తోరణమైన పెట్టగానే డోర్కి కలొచ్చింది. ఇంకా ఆ తర్వాత మెయిన్గా ఉగాది పచ్చడి, భక్ష్యాలు. భక్ష్యాల కోసం అయితే పప్పు కుక్కర్లో వేసి స్టవ్ పైన పెట్టేసిన. పిండి కలపడానికి 4 కప్స్ గోధుమ పిండికి 2 కప్స్ మైదా పిండి వేసి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసిన. 5 విజిల్స్కే పప్పు మంచిగా ఉడికిపోయింది. ఇంకా మిక్సీలో వేసే అవసరమే లేదు, అందుకే పప్పు గుత్తితోనే ఒత్తేసిన. భక్ష్యాలు అందరూ బెల్లంతోనే చేస్తారు కదా, కానీ నాకు బెల్లంవి నచ్చవు, అందుకే నేను షుగర్తో చేసిన. ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి షుగర్ వేసి దగ్గరకు వచ్చే వరకు ఉడికించిన. ఇంకా పచ్చడి కోసం అయితే చింతపండుని ముందే నానబెట్టేసిన. ఇక్కడ ఈ 2 మ్యాంగోస్కే 250 రూపీస్ పడింది. ఇంకా ఈ వేప పువ్వుకి అయితే 200 రూపీస్. అయినా దాంట్లో పువ్వు కూడా ఎక్కువ లేదు. ఇంకా మా ఊర్లో అయితే కొత్త కుండ ఇచ్చేళ్తారు. ఆ కొత్త కుండలోనే కొత్త చింతపండుతో పచ్చడి చేసుకుంటాం. అసలు ఆ కుండ స్మెల్, ఆ కుండలో చేసిన పచ్చడి, ఆ టేస్టే వేరు. ఇక్కడ కుండలు దొరుకుతాయో లేదో తెలియదు కానీ నేనైతే చెంబులోనే చేసిన. ఇంకా ఈ పచ్చడిని గ్లాసులలో కాకుండా మోదుగాకులని గిన్నెలాగా కుట్టుకొని దాంట్లో తాగుతాము. కానీ ఇక్కడ అవేవీ లేవు, ఉన్న వాటితోనే అడ్జస్ట్ కావాలి. అవి ఉన్నా లేకున్నా పచ్చడిలో కావాల్సిన 6 రుచులు అయితే ఉన్నాయి. షడ్రుచులు అంటే తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు ఇవన్నీ కలిస్తేనే ఉగాది పచ్చడి. ఇట్లా 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి లాగా అన్ని ఎమోషన్స్ కలిస్తేనే మన లైఫ్. మా సైడ్ అయితే ఉగాది పచ్చడి అబ్బాయిలతోనే చేపిస్తారు. అంటే ఇంటికి పెద్ద మన హస్బెండ్ గాని, డాడీ, మామయ్య వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళతో చేపిస్తారు. అన్ని మనం రెడీ చేసి పెట్టి వాళ్ళతో కల్పించాలి. మీ సైడ్ ఎవరు చేస్తారు ఉగాది పచ్చడి? ఇట్లా మాలాగా మీ సైడ్ కూడా అబ్బాయిలతో చేపిస్తారా? అదేంటిది? సాల్ట్. పట్టండి. ఫ్లవర్ అది. మా ఇంట్లో అయితే మా పిల్లలతో కలిపి 3 అబ్బాయిలే, 3 కలిసి చేసిర్రు. పెళ్లికి ముందైతే మా ఇంట్లో నేను, మా చెల్లె, అమ్మ, 3 అమ్మాయిలు ఉండేవాళ్ళం. మా డాడీ ఒక్కడే అబ్బాయి ఉండేవాడు. కానీ పెళ్ళైపోయిన తర్వాత ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలు, మా హస్బెండ్ 3 అబ్బాయిలు అయ్యారు, నేను ఒక్క అమ్మాయిని అయిపోయినా. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా భక్ష్యాలు కూడా చేసేసి పూజ చేసుకోవడమే. కళ్ళకు అద్దుకోరా. పైన దేవుని దగ్గర పెట్టు. అక్కడ ఇట్లా ఇటొకటి అటొకటి పెట్టేసి దేవుణ్ణి చూడు, అన్నయ్యని కాదు. రిషు, హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది. బాగుందా పచ్చడి? బాగుంది. హ్యాపీ ఉగాది. స్వీట్ ఉంది. భక్షాలు
పూజ అయిపోయింది, పచ్చడి తాగి భక్షాలు కూడా తినేసినాము. ఈ పని అంతా అయిపోయేసరికి మళ్ళీ లంచ్ టైం అవుతుంది. మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, అదే ప్రిపరేషన్లో ఉన్నా. పండగ కదా, అందుకే ఈరోజు మా ఆయన వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ని లంచ్కి ఇన్వైట్ చేసినాము. పండగ కాబట్టి పులిహోర ఉండాల్సిందే. చింతపండు పులిహోర ఇంకా పన్నీర్ కర్రీ, వైట్ రైస్ ప్రిపేర్ చేసిన. పొద్దునంతా పనితోనే టెంపుల్కి వెళ్ళడానికి టైం సరిపోలేదు, అందుకనే ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళినాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడ కార్ పార్కింగ్కి కూడా ప్లేస్ లేనంత జనాలు ఉన్నారని మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. పండగల రోజు అంటే టెంపుల్స్ అన్ని ఫుల్ బిజీగా ఉంటాయి, ఇక్కడ కూడా అంతే. ఇంకా పండగల రోజు కంటే మామూలు రోజులలో పోతేనే ప్రశాంతంగా దర్శనం చేసుకోగలుగుతాం, కానీ పండగ రోజు దర్శనం చేసుకుంటే కూడా ఇంకా మంచిది కదా, అందుకే మాకు దగ్గరలో ఉన్న బాబా టెంపుల్కి వెళ్ళినాం. కానీ ఇక్కడ మేము వెళ్ళిన టైంకి అయితే 4-5 తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ కొత్త సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉండాలి, అందరికీ హ్యాపీనెస్ ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దర్శనం అయిపోయాక కాసేపు లోపల కూర్చొని బయటకు వచ్చినాము. అసలు టెంపుల్లో ఎంతసేపు కూర్చున్నా కూడా వెళ్ళాలనిపించదు కదా, అందుకే మళ్ళీ ప్రసాదం తినడానికి కూర్చున్నాం. ఇది మా ఉగాది వ్లాగ్. ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.